ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభు పేరున వందనములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి మా దేవ, మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ సాయంకాల సమయం అందు మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా తండ్రి, మీ అమూల్యమైనటువంటి స్వరమును వినిపింపచేయండి దేవా. మీ మాటలో శక్తి ఉందయ్యా తండ్రి, మీ మాటలో తండ్రి దేవా తండ్రి సామర్థ్యం ఉంది కనుక తండ్రి, మీ అమూల్యమైనటువంటి మాటలు మీరు మాట్లాడుచుండగా మా మనోనేత్రాలు తెరవబట్టుకు, మా హృదయాలు కదిలింపబట్టుకు సహాయం అనుగ్రహించండి దేవా తండ్రి. ఎన్నో అర్థము కాని విషయాలను మేము అపార్థం చేసుకొని చుండగా తండ్రి దేవా, మీరే మాతో మాట్లాడండి. మీ స్వరం వినిపింప చేయమని కోరుకుంటూ, మీ ఆత్మతో పాటు పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహిస్తారని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభు పేరున వందనాలండి. ఈరోజు ఒక చక్కటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాము. చాలామంది మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, మనం నమ్ముకున్నటువంటి క్రీస్తుని గురించి మాట్లాడే మాట ఏంటి అంటే, అసలు ఇది విదేశీ మతమని, యేసుక్రీస్తు అనగానే విదేశీ దేవుడని, ఇది మనది కాదని చాలామంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అసలు దేవుని గూర్చినటువంటి మాటలు మన దేశానికి ఎలా వచ్చాయి? ఎక్కడో ఇజ్రాయేల్ దేశంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి మన దేశంలో ఎలా తెలిసింది, ఎవరు తెలియజేశారు అని చాలామందికి ఆలోచన కలిగినప్పుడు, కొంతమంది అయితే అన్నారు, స్వయంగా యేసుక్రీస్తు వారే ఎడ్ల బండి మీద కాశ్మీర్ ప్రాంతానికి వచ్చారని కొంతమంది అంటే, కాదు మరి అపోస్తుడైనటువంటి తోమా గారు వల్ల మన భారతదేశానికి క్రీస్తును గూర్చినటువంటి సువార్త తెలిసిందని మరికొందరు. ఇలా చాలామంది సువార్తను గూర్చినటువంటి సందేశంలోనే ఉండిపోయారు. అంటే ఆలోచన జ్ఞానము లేక ఈరోజు ఎవరు ఏమంటే అదే వారు మాట్లాడుతూ ఉన్నారు. తోమా గారు వచ్చారని కొందరంటే, కొందరు అంటున్నారు అసలు తోమా రావడానికే ఆస్కారం లేదు అంటున్నారు. ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, వాళ్ళు లేఖనంలో ఉన్నటువంటి కొన్ని లేఖనాలని మనకు చూపించి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఆ లేఖనాలని అని మనం చూడగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే, యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయ ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఇక్కడ మనం చూడగలిగితే, అంటే కొందరు అంటున్నారు యేసుక్రీస్తు వారు వచ్చారని కొందరు అంటుంటే, ఈ సువార్త పట్టుకుని మరికొందరు ఏమో లేదు తోమా గారు వచ్చారని మరికొందరు చెప్తుంటే, మరికొందరు అంటున్నారు అసలు తోమా గారు రావడానికే వీల్లేదు, వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే అంటున్నారు. ఏ మాటను పట్టుకున్నారు అంటే, వాళ్ళు 12 మంది శిష్యులు ఉండగా తోమా గారు మాత్రమే ఎందుకు వచ్చారు, అసలు తోమా గారు రావడానికి వీల్లేదు కదా అని ఈ యొక్క వచనాన్ని చూపిస్తున్నారు. ఈ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు తన శిష్యులైనటువంటి 12 మందికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పారు. ఇక్కడ మనం చూడగలిగితే, నశించిన గొర్రెల యొద్దకి అంటే ఇశ్రాయేలీయుల దగ్గరికి మాత్రమే మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఇశ్రాయేలు కానివారు అంటే అన్యుల దగ్గరికి వెళ్ళి మీరు చెప్పవద్దని ఆ రోజు యేసుక్రీస్తు వారు వాళ్ళకి చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే,
దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. మరి యేసుక్రీస్తు వారికి కూడా అలాంటి పక్షపాతం ఏ విషయంలో కూడా ఆయన చూపించలేదు. మరి ఎందుకు ఈ సువార్త విషయంలో ఎందుకు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి చెప్పమంటున్నాడు? నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళి చెప్పమంటున్నాడు. అన్యజనుల యొద్దకు అసలు వెళ్ళవద్దని యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్తున్నారు అంటే, అన్యజనుల పట్ల యేసుక్రీస్తు వారు ఏమన్నా పక్షపాతం చూపిస్తున్నారా అని మనం ఆలోచిస్తే మరొక వచనాన్ని కూడా మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చూడగలిగితే, 15వ వచనాన్ని చూడగలిగితే ఏమని రాయబడిందో చూద్దామండి. అక్కడ అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించునో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడారంటే, ఇందాక మనం మాట్లాడిన మాట 12 మంది శిష్యులతో మాట్లాడుతున్నారు. అంటే మీరు అన్యజనుల యొక్క త్రోవలోకి వెళ్ళవద్దు అని. మరి అన్యజనులను దేవుడు పక్షపాతం చూపించాడా అని ఒకవేళ మనం అడిగితే, ఈ వచనాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అంటే శిష్యుల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులైనటువంటి 12 మందిని కాక 13వ వ్యక్తిని మనకు చూపిస్తున్నారు. ఆయనే అపోస్తుడైనటువంటి పౌలు గారు. ఈ పౌలు గారు అన్యుల నిమిత్తము, అంటే ఇశ్రాయేలు కానివారైనటువంటి అన్య జనాంగము నిమిత్తము ఏర్పరచబడినటువంటి వాడు ఈయన. ఎవరండి ఈయన? అన్య జనాంగము నిమిత్తము అపోస్తులుడుగా పిలువబడినటువంటి వాడు. దేవుడే ఇతన్ని ఎన్నిక చేసినట్లుగా 13వ వ్యక్తిగా పౌలు గారు మనకు కనిపిస్తున్నారు. 12 మంది ఇశ్రాయేలు కొరకైతే ఈ 13వ వ్యక్తి అయినటువంటి పౌలు గారు అన్య జనాంగము నిమిత్తము దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనం. ఆ అన్య జనాంగాన్ని దేవునిలోనికి రప్పించుట కొరకు అతడంట ఒక సాధనముగా వాడబడతాడంట. ఎన్నో శ్రమలను భరిస్తాడంట. ఇది దేవుడు ముందుగా మాట్లాడుతున్నటువంటి మాట. చూడండి, గలతీ పత్రికలో కూడా మనం ఈ మాటను మనం చూడగలిగితే, గలతీలకు రాసినటువంటి పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు గారే గలతీ సంఘానికి రాస్తూ ఏమని మాట్లాడుతున్నారు మీరు చూడగలిగితే, 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దామండి. 2వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూడగలిగితే, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురుకును సామర్థ్యము కలిగజేసిన వాడే అన్యజనులకు అపోస్తుడవుటకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించి. ఏమని చెప్తున్నాడండి ఇక్కడ? ఎవరికంట సామర్థ్యం కలగజేశాడంటే దేవుడు పేతురుకు ఎలా అయితే దేవుడు ఇశ్రాయేల్ నిమిత్తం, అంటే సున్నతి పొందిన వారి నిమిత్తము బోధించడానికి ఎలా అయితే సామర్థ్యం కలగచేశాడో, నాకును కూడా అన్యజనుల నిమిత్తము దేవుడు నన్ను ఒక సాధనముగా వాడుకొనుటకు నాకు అట్టి సామర్థ్యాన్ని ఆయన కలగచేశాడు అని చెబుతూ కింద మాటలో మనం చూడగలిగితే ఏమంటున్నాడు అంటే, నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులకు ఉండవలనని చెప్పి తమతో పాలివారు అనుటకు సూచనగా నాకు బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. ఇక్కడ మనం చూడగలిగితే వారికి ఎంత సామర్థ్యం కలిగిన వారై ఉన్నారు. వారు సున్నతి పొందిన వారికి ఇశ్రాయేలుకి బోధించుటకు, నేను అన్ని జనులకు బోధించుటకు నాకు దేవుడు అంత సామర్థ్యాన్నే ఇచ్చాడు. నిజంగా అపోస్తులందరికంటే కూడా ఎక్కువ ప్రయాణం చేసి ఎక్కువ తిరిగినటువంటి వ్యక్తి పౌలు గారు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ ఒకవేళ వస్తే భారతదేశం అన్య దేశాలలో ఒక దేశం కాబట్టి, ఇశ్రాయేలు దేశం కాదు కాబట్టి, ఒకవేళ ఈ అన్య దేశానికి వస్తే ఎవరు రావాలి? అన్య జనాంగము కొరకు ప్రత్యేకింపబడినటువంటి పౌలు గారు రావాలి. పౌలు గారు రావాలి వస్తే. మరి తోమా గారు వచ్చారని మీరు చెప్తున్నారేంటి అని చాలా మంది మరి వాదోపవాదాలు జరిగాయి. అంటే దేవుని లేఖనాల ప్రకారముగా ఒకవేళ భారతదేశానికి సువార్త పట్టుకుని వచ్చిన వ్యక్తి పౌలు గారు అయి ఉండాలి. కానీ మరి తోమా గారు ఎలా వస్తారు?
అని చాలామంది మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, దీని గురించి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే ఇక్కడ మనం చూడగలిగితే తోమా గారే వచ్చారు అనడానికి కూడా కొన్ని రుజువులు మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఏంటవి మనం చూడగలిగితే మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి మాట మన అందరికీ సుపరిచితమే. ఆ మాటను మీరు చూడగలిగితే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి ఇశ్రాయేలుకు సువార్త ప్రకటించండి అని రాయబడలేదు. అక్కడ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మరి ఇందాక ఇశ్రాయేలు దగ్గరికే వెళ్ళండి, నశించిన గొర్రెల దగ్గరికే వెళ్ళి మీరు వాక్యం చెప్పండి, కానీ అన్య జనాంగం దగ్గరికి వెళ్ళవద్దని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి అక్కడ యేసుక్రీస్తు వారు అలా మాట్లాడి ఇక్కడ ఇలా మాట్లాడారేంటి అంటే, రెండు విధాలుగా యేసుక్రీస్తు వారు మాట్లాడారా అంటే ఎప్పుడు రెండు విధాలుగా యేసుక్రీస్తు వారు మాట్లాడరు. దాన్ని అర్థం చేసుకోవడంలో మనం అపార్థం చేసుకుంటున్నామేమో, కానీ అర్థం కాక దేవుని మాటల్లో అయితే తప్పిదమైతే ఉండదు, వాక్యంలో తప్పిదమైతే ఉండదు. అంటే అక్కడ యేసుక్రీస్తు వారు నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి అన్నటువంటి మాట యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా మాట్లాడినటువంటి మాట. మరి సర్వలోకానికి అంటే హద్దుల మీరు ఎక్కడికైనా వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెబుతున్నటువంటి ఈ మాట ఎప్పుడు చెప్పింది అంటే యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత మాట్లాడినటువంటి మాట. మనం ఇదే గ్రహించాలండి బైబిల్ చదువుతున్నప్పుడు. అసలు ఏ సందర్భంలో ఇది రాయబడింది? అసలు ఎవరితో మాట్లాడుతున్నారు? నేను కొన్నిసార్లు మనం మనుషుల మాటలనే అపార్థం చేసుకుంటూ ఉంటాం. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారండి, వాళ్ళు మాట్లాడుకుంటూ మన వైపు చూసారనుకోండి, మనం ఏమనుకుంటాం? అమ్మో నా కోసమే మాట్లాడుకుంటున్నారు అనుకుంటాం. అంటే ఇది మనుషుల విషయంలో ఎంత తొందరగా మనం అపార్థం చేసుకుంటున్నామో వాక్యం విషయంలో అంత తొందరగా అపార్థం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది దేవుడు రాయించినటువంటి మాటలు. దేవుడు రాయించినటువంటి మాటల్లో తప్పిదము ఎక్కడా దొర్లిపడదు మనకి. కాబట్టి మనం ప్రతి లేఖనాన్ని మనం చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం చదవాలి. అర్థం కానప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనకు అర్థం కాకపోతే తెలిసిన వారిని అడిగి మరీ తెలుసుకోవాలి. కనుక ఇక్కడ మనం చూడగలిగితే ఈ మాట ఎప్పుడు రాయబడింది అంటే ఇది ఎప్పుడు రాయబడింది? యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత, సమాధి చేయబడి మృత్యుంజయుడుగా తిరిగి లేచిన తర్వాత. మీకు బాగా అర్థం కావాలంటే ఒక విషయాన్ని చెప్తాను. మన ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఆ ఫంక్షన్కి ఎంతమంది విందు ఏర్పాటు చేయడానికి ఎంతమంది ఉన్నారని లెక్కించుకోవడానికి మొట్టమొదటి మనం ఎవరిని లెక్కిస్తామంటే మొట్టమొదటి మన కుటుంబపు వారిని, తర్వాత మన బంధువుల్ని, తర్వాత ఫ్రెండ్స్ని, తర్వాత మిగిలినటువంటి వారిని మనం లెక్కిస్తూ ఉంటాం. అప్పుడు అందరినీ లెక్కించిన తర్వాత అప్పుడు మనం ఏమని చెప్తామంటే ఎవరికైతే మనం ఆర్డర్ ఇస్తున్న వారికి మొత్తం సంఖ్య ఎంతమంది, 500 మంది లేకపోతే 1000 మంది, ఇలా ఒక సంఖ్యని చెప్తాం. మొట్టమొదటిగా మనం లెక్కించినప్పుడు ఏం చేస్తున్నాం? మనం మన ఇంటి వారిని మొదట లెక్కిస్తాం, మన బంధువుల్ని తర్వాత లెక్కిస్తూ ఉంటాం, తర్వాత మిగిలిన వారిని తర్వాత మనం లెక్కిస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే ఈ మాటను మనం చూడగలిగితే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే ఒకసారి మీరు రోమీలకు రాసినటువంటి పత్రిక చూడండి. రోమా పత్రిక 9వ అధ్యాయము రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే మనకి బాగా అర్థం అవుతుంది. పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కాదు, కానీ వాగ్దాన సంబంధములైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే అని చెప్పుకొని వచ్చాడు. అంటే వాక్యానుసారముగా ఎవరైతే
వాక్యానుసారముగా ఎవరైతే దేవుల్లో ఉంటారో వాళ్ళంతా దేవుని సంతానముగా పిలవండి. యేసుక్రీస్తు వారు రానంతసేపు కూడా ఇశ్రాయేలు మాత్రమే దేవుని జనాంగముగా ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మానవాళికి అందరి కోసం, ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి అందరి కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చారో, ఆయన రక్తాన్ని చిందించారో, ఆయన రక్తం బట్టి అందరినీ ఎలా అయితే కొన్నారో దానిని బట్టి ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వాక్యమునట్టు వారందరూ దేవునికి పిల్లలుగా మలచబడ్డారు. ప్రియమైన దేవుని వాళ్ళారు, అలా మలచబడ్డారా అని మనం చూడగలిగితే మొదటి శతాబ్దంలోనే మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూడగలిగితే ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆయన పేరే ఎవరండి? కొర్నేలి. చూడగలిగితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి. ఏమని మాట్లాడుతుందండి? దేవదూత వచ్చింది కొర్నేలి గారింటికి, కొర్నేలి గారితో మాట్లాడుతుంది. కొర్నేలి గారు ఇశ్రాయేలుడైతే కాదు, మరి ఎవరు? అన్యుడు. మరి అన్యుడి దగ్గర దేవదూత ఎందుకు వచ్చిందో అంటే ఆయన ఇశ్రాయేలుని రాలేదు. ఆయన చేసిన ధర్మ కార్యాలు, ఆయన చేసినటువంటి నీతి కార్యాలు, ఆయన మనసును చూసంటే దేవుడు ఎవరిని పంపించాడంట? తన దూతను పంపించాడంట, తన దూతని. అంటే అన్యుడైనటువంటి కొర్నేలి దగ్గరికి ఎవరు వచ్చారు? దూత వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 13వ వచనాన్ని కూడా చూద్దామండి. 13వ వచనాన్ని కూడా చూద్దాం. చూడండి. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏమిటి అంటే, కొర్నేలి గారి దగ్గరికి దేవదూత వచ్చింది. నీ ప్రార్థనలు, నీ యొక్క ధర్మ కార్యాలు, నువ్వు చేస్తున్నటువంటి క్రియలన్నీ దేవుడు చూశాడు, జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేరాయి. అంటే మనం చేసే ప్రతి క్రియ కూడా దేవుని సన్నిధికి వెళ్తుందా? న్యాయమైందైతే వెళ్తుందండి, తప్పకుండా వెళ్తుంది. అది కొర్నేలి గారు చేసినటువంటి క్రియలు కూడా ఎక్కడికి వెళ్ళాయంటే దేవుని సన్నిధికి వెళ్ళాయంట. కాబట్టి నీకు ఒక్కటి తక్కువగా ఉంది. ఏంటి అంటే నీకు రక్షణ కావాలి అని దేవుడు అనుకుని ఏమన్నాడు అంటే మనం ఎన్ని చేసినా కూడా రక్షణ అనేది లేకపోతే మన జీవితం వ్యర్థం. కాబట్టి ఇక్కడ దేవుడు అనుకుంటున్నాడు కొర్నేలికి ఏం కావాలి? రక్షణ కావాలనుకున్నాడు. అందుకనే ఇక్కడ మనం చూడగలిగితే, నువ్వు పలానా చోట సీమోన్ అని ఒక చర్మకాన్ని ఇంటి యొద్ద ఎవరున్నారంటే అపోస్తుడైనటువంటి పేతురున్నాడు. కాబట్టి నీవు మనుషులు పంపించి అక్కడికి ఆ పేతుర్ని తీసుకుని తెచ్చుకో, నీకు రక్షణ వాక్యాన్ని ప్రకటిస్తాడు అని చెప్పినప్పుడు అతడంటే కొర్నేలి అంటే 2 మనుషులు పంపిస్తాడు. పంపించినప్పుడు పేతురు గారి దగ్గరికి ఆ మనుషులు రాకముందు దేవుడు పేతురు గారిని కూడా సిద్ధపాటు చేస్తున్నాడు. ఎలా సిద్ధపాటు చేస్తున్నారంటే, ఆ మధ్యాహ్న కాలమందు పేతురు గారి కంట చాలా ఆకలిగా ఉందంట. అయినా సరే ప్రార్థనా టైం కాబట్టి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏంటి అంటే, ఒక దుప్పటి 4 చెంగులతో దింపబడింది. అందులో వివిధమైనటువంటి చతుష్పాద, మరి ఏదైతే ఆయన తినడో అవన్నీ కూడా అందులో ఉన్నాయంట. వివిధములైనటువంటి చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులు అందులో ఉండెను. అప్పుడు దేవుడు అంటున్నాడు, పేతురు వాటిని నువ్వు చంపుకుని తిను అని అన్నప్పుడంట పేతురు గారు ఏమంటున్నారంటే, అయ్యా నేను నిషిద్ధమైనది ఎప్పుడైనా నేను తిన్నానా? నువ్వు ఏదైతే తినమని ఆజ్ఞాపించావో వాటిని మాత్రమే మేము తింటున్నాం, కానీ నువ్వు ఏదైతే తినవద్దో వాటిని మేము తినట్లేదు. కానీ ఇప్పుడు ఎందుకు నేను చంపుకొని తినాలి అని ఆయన తిరిగి సమాధానం చెప్తున్నప్పుడు చూడండి, కింద మాటలో మీరు చూడగలిగితే ఇప్పుడు 13 చదువుదాం. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగ ముమ్మారు జరిగెను. పేతురు తనకు కలిగిన దర్శనమేమో అని ఉండెను అని తనలో తాను ఎటు తోచకయుండెను. కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని నిలిచి ఇంటి వారిని పిలిచి
పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. ఇక్కడ దర్శనం వచ్చింది. 3 మార్లు ఆ దుప్పటంట కిందకి దించబడిందంట. అందులో ప్రాకే పురుగులు ఉన్నాయంట, ఆకాశ పక్షులు ఉన్నాయంట, చతుస్పాద జంతువులు ఉన్నాయంట. వాటిని చంపుకొని తిను, నీకు ఆకలిగా ఉంది కదా అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు పేతురు గారు అంటున్నారు, నువ్వు ఏదైతే తినవద్దన్నావో అది ఎన్నడూ నేను తినలేదు ప్రభు అన్నప్పుడు, నేను పరిశుద్ధపరిస్తే నువ్వు నిషిద్ధం అంటున్నావేంటి అన్నాడు. అలా 3 మార్లు దింపబడింది. మరలా ఆకాశమునికి ఎత్తబడింది. ఈలోగా కింద ఒక మాటలు వినబడుతున్నాయి. ఏంటి అంటే, కొర్నేలి గారు పంపించినటువంటి మనుషులు వచ్చారు. ఇదిగో సీమోనను మారు పేరు గల పేతురు ఇక్కడ ఉన్నాడా అని అడుగుతున్నప్పుడు జరిగినటువంటి ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే, చూడండి ఆ కింద మాటల్లో మీరు చూడగలిగితే, పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదుకుచున్నారు, నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదుకుచున్నవాడు నేనే అని వాళ్ళతో చెప్పి వాళ్ళతో కూడా వెళ్ళెను. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వర్లారా, పేతురు గారికి కూడా ఒక ఆలోచన ఉంది. ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగానే నశించిన గొర్రెలు అంటే ఇశ్రాయేలుకు మాత్రమే నేను సువార్త ప్రకటించాలి, మరి ఎవరికి నేను సువార్త ప్రకటించకూడదు. అదే కదా దర్శనానికి అర్థం. దేవుడు అందుకునే చూపిస్తున్నాడు, నేను పవిత్రపరిచాను, నేను ఒప్పుకుంటున్నాను ఈ జనాంగం, నేను ఒప్పుకున్నప్పుడు నువ్వు ఎందుకు సువార్త చెప్పవు అని ఆ దర్శనాన్ని చూపించాడు. అలా వచ్చినటువంటి ఆ మనుషులతో ఆయన వెళ్ళినప్పుడు, ఆత్మచేత దేవుడు మాట్లాడినప్పుడు ఆ వచ్చిన మనుషులతో ఆయన వెళ్ళినప్పుడు ఏం జరిగింది అని మనం చూడగలిగితే, చూడండి కింద వచనంలో మనం చూడగలిగితే, మరునాడు వారు లేచి వారితో కూడా బయలుదేరెను. ఎప్పే వారిని కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించినప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి ఆయన లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు, అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వారిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపబడిన వాడనైనను అపవిత్రునైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించింది. ఏమంటున్నాడండి పేతురు గారు? ఏమంటున్నారు? అన్యజాతి వారితోనైనను సహవాసమైనను చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను మాకు యూదులకి ఏంటంట? అపవిత్రం. పూర్వకాలంలో ఎలా అయితే ఇదిగో వీళ్ళు తక్కువ జాతి వారు, వాళ్ళు తక్కువ వారు అని ఎలా అయితే ఎంచేవారో వీళ్ళకు కూడా అలాంటి ఆచారమే. యూదులు ఎవరిని ముట్టుకోరంట? అన్యులను ముట్టుకోరంట, అన్యులతో సహవాసం చేయకూడదు. మొట్టమొదటిగా దేవుడు వారికి చెప్పిన మాటే. అయితే ఈ పేతురు గారు ఇంకా అదే చట్టంలో ఉన్నారు. అయితే దేవుడు ఆ చట్టాన్ని మార్చాడు. ఎందుకంటే కొర్నేలి ఇంటిలోకి వచ్చేసరికంటే కొర్నేలి తన బంధువులను, తన ముఖ్య స్నేహితులందరినీ పిలిపించుకుని రెడీగా కూర్చున్నారు. ఎవరి కోసం? పేతురు గారు వాక్యం చెప్తారు, రక్షణ వాక్యం చెప్తాడు, ఆయన రక్షణలోకి నడిపిస్తాడని ఎంతో ఆసక్తి కలిగి వచ్చారు. అందుకనే పేతురు గారు అంటున్నారు, నేను ఇదిగో యూదులకు తప్ప మరి ఎవ్వరికి వాక్యం చెప్పకూడదు అన్నటువంటి నిష్టలో నేను ఉండగా దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు, నా యొక్క మనసును మార్చాడని ఆయన మంచి సాక్ష్యం చెప్పినట్లుగా మనకు కనిపిస్తుంది. అక్కడ పేతురు గారు వాక్యం చెప్పిన తర్వాత మనం చూడగలిగితే అక్కడ ప్రార్థన చేయుచుండగా అక్కడ ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరించుకున్న వాడు ఒకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడుచున్నది, నీ ధర్మకార్యములు నా సముఖమున జ్ఞాపకముగా ఉన్నవని చెప్పినని కొర్నేలి పేతురు గారితో తన సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు అక్కడ దేవుని శక్తి వారి మీదకి దిగినట్లుగా, శక్తితో పరిశుద్ధాత్మతోను శక్తితోను వారు అభిషేకింపబడినట్లుగా ఆ అధ్యాయములో 37, 38 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడు అంటున్నాడు, నేను పవిత్రపరిచిన దాన్ని నువ్వు నిషేధమని ఎలాగ అంటున్నావు? నేను పరిశుద్ధపరిచిన దాన్ని నువ్వు అపవిత్రమని ఎలా అంటున్నావు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎవరిని? పేతురు గారిని.
అంటే అప్పటి వరకు కూడా వారి ఆలోచన ఏంటంటే మేము యూదులకు మాత్రమే మేము సువార్తను ప్రకటించాలి, మిగిలిన అన్య జాతీయులకు మేము సువార్తను మేము ప్రకటించకూడదు అన్నట్లుగా ఉన్నారు. చూడండి, మరొక మాటను కూడా మీరు చూడగలిగితే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదిరిపోయిరి. భక్తి గల మనుషులు స్టెఫను సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. ఎప్పుడైతే స్టెఫను గారిని చంపేశారో, ఎప్పుడైతే మరి వాక్యములోను లేకపోతే పరిచర్య చేయుట్లోను గొప్పవాడుగా ఉన్నటువంటి ఆయన్ని స్టెఫను గారిని చంపేశారో, సంఘమంతటికి కూడా గొప్ప హింస కలిగిందంట. అందరూ భయపడిపోయారంట. అపోస్తులు తప్ప మిగిలిన వారు చాలా మంది అంట వేరు వేరు ప్రాంతాలకు వారు వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. యూదయ సమరయ దేశాలకు వెళ్ళిపోయారంట. ఎవరు ఉండిపోయారు? అపోస్తులు ఉండిపోయారంట. ఇక్కడ ఇంకా మనం కిందకు చూడగలిగితే స్టెఫన్ను సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటాజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అంటే ఒకవేళ ఇలా సంఘానికి హింస కలిగినప్పుడు ఒకవేళ అపోస్తులు ఏమైనా పారిపోయారా? అలాంటప్పుడు ఒకవేళ భారతదేశానికి తోమా గారు వచ్చారా, లేకపోతే అలాంటప్పుడు ఎవరైనా వీరిలో ఒకరు వచ్చారంటే అలాంటప్పుడు ఆ హింస కలిగినప్పుడంట అపోస్తులు తప్ప మిగిలిన వారందరూ వెళ్ళిపోయారు. అంటే అపోస్తులు వెళ్ళలేదు ఆ సమయంలో వెళ్ళలేదండి అపోస్తులు. అంటే అలా పారిపోయేంతటువంటి పిరికి మనస్తత్వం వారిలో లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి దగ్గర స్వయంగా వాక్యాన్ని విన్నటువంటి వారు కనుక ఇక్కడ మనం చూడగలిగితే అలాంటి సమయంలో కూడా వారు వెళ్ళిపోయినట్లుగా మనకి కనిపించట్లేదు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, అపోస్తుల కార్యములే 15వ అధ్యాయానికి రాగలిగితే 15వ అధ్యాయము 5-6 వచనాలను చూడగలిగితే, పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలనని మోషే ధర్మశాస్త్రము గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పాను. అంటే ఎప్పుడైతే కొంచెం ఎలా అయితే మరి కొర్నేలి గారు, అన్యుడైనటువంటి కొర్నేలి గారు ఎలా అయితే దేవుళ్ళలోనికి వచ్చారో, అలాగే కొంతమంది అన్యులంట దేవుణ్ణి అంగీకరించినటువంటి వారుగా, క్రీస్తులోనికి వచ్చినటువంటి వారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అలాంటప్పుడంట ఏం చెప్తున్నారు అంటే అక్కడ మనం చూడగలిగితే, అలాంటప్పుడు చూడండి ఆ వచనాన్ని మరలా చూడగలిగితే, పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచంట అన్యజనులకు సున్నతి చేయింపవలెనని. ఇప్పుడు అన్యజనులు అందరూ కలుస్తున్నారు కదా, ఇప్పుడు అన్యజనులకి ఏం చేయించాలి? మనం సున్నతి చేయించాలి అని కొందరు అంటున్నారంట. మరికొందరు ఏమంటున్నారు అంటే చూడండి కింద మాటలో చూడగలిగితే, మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా సున్నతి జరిగితేనే దేవునికి పిల్లలు అవుతారు, కాబట్టి ఈ సున్నతి కార్యక్రమం పెట్టాలి అని కొందరు అంటున్నారు. చూడండి కింద మాటలు చూడగలిగితే, అప్పుడు అపోస్తులు పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా, ఇప్పుడు పేతురు గారు లేచి మహాసభ జరుగుతుంది, మహాతర్కం జరుగుతుంది. ఇప్పుడు అన్యజనులకు సున్నతి చేయించాలా, లేకపోతే సున్నతి లేకపోయినా పర్వాలేదు, దేవుడే అంగీకరిస్తున్నాడు కదా అని తర్కం జరిగినప్పుడు అంటే ఎవరు లేచి మాట్లాడుతున్నారంటే పేతురు గారు లేచి మాట్లాడుతున్నారు. పేతురు గారు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, పేతురు గారు కొర్నేలి ఇంట్లో జరిగినటువంటి సందర్భం కళ్ళారా చూశాడు. ఆయన కొర్నేలి గారి ఇంట్లో ఉన్న వారు అందరూ కూడా ఎవరు అంటే అన్యజనాంగం మధ్యలో వాక్యం చెప్పినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అంట పరిశుద్ధాత్ముడు వాళ్ళందరి మీదకి వచ్చాడంట. పరిశుద్ధాత్ముడే వాళ్ళందరి మీదకి వచ్చినప్పుడు మనమెవరో ఆటంకపరచడానికి ఇంకా, కాబట్టి పరిశుద్ధాత్ముడే వారి మీదకి వచ్చినప్పుడు మనం ఇంకా రక్షణ విషయంలో ఆటంకపరచకూడదు. కాబట్టి సున్నతి లేకపోయినా పర్వాలేదు, కానీ రక్షణ మాత్రం ఉండాలి, క్రీస్తులో రక్షణ ఉండాలి వీళ్ళకి అని పేతురు గారు అక్కడ చెబుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, చూడండి 12వ వచనాన్ని కూడా చూడగలిగితే, అంతటా సమూహం అంతయు కూడా ఊరుకుండి
బర్నబాయే పౌలు తమ ద్వారా దేవుడు అన్యజనుల్లో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. తర్వాత చూడండి, తర్వాత వచనం కూడా 14వ వచనం చూడగలిగితే, అన్యజనుల్లో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగ మొదట కటాక్షించెనో సుమయోను వివరించి ఉన్నాడు. సుమయోన్ అంటే ఎవరు? పేతురు గారి పేరే సుమయోన్ అని కూడా చెప్పేవారు. మీరు కొన్ని డిక్షనరీలో కానీ లేకపోతే చరిత్ర పుస్తకాల్లో కానీ చూడగలిగితే పేతురు గారినే కేఫా అని పిలిచేవారు, పేతురు గారిని సీమోను పేతురు అని పిలిచేవారు. ఇక్కడ సుమయోను అన్నటువంటి పేరు కూడా ఎవరిదంటే పేతురు గారిదే. ఇప్పుడు పేతురు గారి అన్య జనాంగము నిమిత్తము పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడని, వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వడానికి ఎటువంటి ఆటంకము లేదని ఎవరు వివరించి చెప్తున్నారు? లేచి సుమయోను అంటే పేతురు గారు వివరించి చెప్తున్నారన్నమాట. చూడండి, ఆ మాటను చూడగలిగితే, సుమయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తలు వాక్యములు సరిపడి ఉన్నవి ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషుల్లో కడమవారు నా నామమును ఎవరికి పెట్టబడునో ఆ సమస్త అన్యజనులను ప్రభునకు వెదుకున్నట్లు దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టదనని అనాది కాలము నుండి ఈ సంగతులు తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది అని చెప్పి అక్కడ చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. కాబట్టి అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక అని చెప్తున్నాడు. అంటే సున్నతి చేయించుకోవాలన్నది అనవసరం, శారీరక సంబంధమైనటువంటి సున్నతి అవసరం లేదు, కానీ హృదయానికి సున్నతి కావాలి. కాబట్టి అన్యులైనటువంటి వారికి ఏం కావాలంటే శారీర సున్నతి కాదు, కానీ హృదయ సున్నతి, అంటే దేవుని క్రీస్తు ద్వారా రక్షణ అనేది వారికి అవసరము అని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తా ఉంది. అంటే అప్పటికే ఎంతో మంది అన్య జనాంగమంట దేవుని వైపుకు తిరుగుతూ ఉన్నారు. అంటే అప్పటికి కూడా ఇంకా అపోస్తులైనటువంటి 12 మంది ఎక్కడ ఉన్నారు అంటే ఆ యెరూషలేము చుట్టూనే పరిచర్య చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అంతే కదండి. ఒక మహాసభ పెట్టారు అంటే అందరూ కలిసి కూడుకున్నారంటే ఆ ఇజ్రాయేల్ దేశంలోనే ఆ చుట్టుపక్కలే వారు పరిచర్య చేస్తున్నారు. అంటే అప్పటికి కూడా మన భారతదేశానికి వారిలో ఎవరూ రాలేదంటే ఎవరూ రాలేదు. చూడండి, మరొక వచనాన్ని కూడా మీరు చూడగలిగితే గలతీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మొదటి అధ్యాయము 17వ వచనం, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ఇక్కడ ఎవరిని గురించి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారంటే ఆయన గురించే మాట్లాడుతున్నారు. అన్యజనులకు అపోస్తుడుగా పిలువబడినటువంటి అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్తే ఏమంటున్నారంటే, ఎప్పుడైతే నేను దేవునికి పట్టబడ్డానో, ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆయన దమస్కు ప్రాంతానికి వెళ్తున్నాడంట. దమస్కు ప్రాంతానికి ఎందుకు వెళ్తున్నారు పౌలు గారు? అక్కడ ఎవరైనా క్రీస్తుని నమ్మిన వారు ఉంటే వాళ్ళు హింసించాలి. క్రీస్తుని నమ్మినటువంటి స్తెఫనుంటే చంపేశారు, రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పుడు ఎవరు ఇతని యొక్క చావుకి ఎవరు సమ్మతిస్తున్నారంటే పౌలు గారు ఏమంటున్నారంటే నేను సమ్మతిస్తాను అన్నాడు. ఆ పౌలు గారు మరలా తిరిగి ఎక్కడికి వెళ్తున్నారంటే అది సౌలుగా ఉండగా ఎక్కడికి వెళ్తున్నాడంటే దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడంటే ఎవరైనా అక్కడ క్రీస్తును ధరించినటువంటి క్రైస్తవులు ఎవరైనా ఉంటే వాళ్ళని హింసించడానికి, వాళ్ళని బాధించడానికి ఆయన వెళ్తున్నాడు. ఇదే గలతీ పత్రికలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ మాటలు. పూర్వకాలం ముందు నేను ఎలా ఉన్నానంటే హింసకుడును, 1వ అధ్యాయం 13లో కనిపిస్తూ ఉంటుంది. పూర్వకాలం నేను ఎలాంటి వాడిని అంటే హింసకుడును, దూషకుడును, హానికరుడైనటువంటి మనిషిని. స్తెఫను చావుకు కారణం కూడా నేనే అని చెప్తాడు. ముమ్మార్లు చెప్తాడు స్తెఫను చావుకు కారణం నేనే అని. అలాంటి ఆయన దమస్కు పట్టడానికి వెళ్తుంటే దేవుడు పట్టుకున్నాడండి. దేవుడు పట్టుకుని ఇతన్ని నేను ఒక బలమైన సాధనంగా నేను వాడుకుంటాను అని దేవుడు మాట్లాడాడు.
అప్పుడు ఎప్పుడైతే దేవునికి పట్టబడ్డాడో పౌలు గారు, వెంటనే ఆయన కన్నులు మూతలు పడ్డాయి. కళ్ళు కనిపించట్లేదండి. 3 దినాలు కళ్ళు కనిపించలేదు ఆయనకి. కళ్ళు కనిపించకపోతే అక్కడ జరిగినటువంటి సందర్భం ఏమిటంటే, ఆయన చేతులు పట్టుకునంట ఆయన్ని ఎక్కడ తీసుకువెళ్ళారు అంటే సీమోను ఇంటికి తీసుకువెళ్ళారు. ఒక సీమోను అనేటువంటి ఒక వ్యక్తి ఉంటే అక్కడికి తీసుకుని వెళ్ళారంట. అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు అంటే అననీయ అన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు చూపు పొందుకున్నాడు. ఎప్పుడైతే చూపు పొందుకున్నాడో వెంటనే క్రీస్తును నమ్మిన వారిని హింసించడానికి వచ్చినటువంటి సౌలు క్రీస్తులో బాప్తిసం పొందాడు. ఎంత అద్భుతమో చూడండి. ఈరోజు కూడా అలా ఎవరైతే దేవుని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే దేవుని నమ్మినటువంటి వారిని కించపరుస్తున్నారో, ఎవరైతే అవమానపరుస్తున్నారో అలాంటి వారే వస్తారు దేవుళ్ళకి. ఈ సౌలు గారి కన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారండి? అంత మరి హింసించట్లో అంత గొప్పవాడండి ఎవరండి? సౌలు. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఒక సాధనముగా నా నామాన్ని ఒప్పుకొనుటకు ఎన్ని శ్రమలైనా భరిస్తాడు ఆయన, అలాంటి సాధనంగా నేను వాడుకుంటానన్నాడు. అలా పౌలు గారి విషయంలో ప్రార్థన చేసి అననీయ ప్రార్థన చేసినప్పుడు ఆయన కన్నులు తెరవబడ్డాయి. వెంటనేనంట ఆయన ఎక్కడికి వెళ్ళానని చెప్తున్నాడు ఇక్కడ. నేను వెంటనే ఎక్కడికి వెళ్ళానంటాను, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకు వెళ్ళలేదు, కానీ నేను మొట్టమొదట అరేబియా దేశానికి వెళ్ళా. అక్కడ నుండి దమస్కు నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడండి ఈయన? అరేబియా దేశానికి వెళ్ళాడు సువార్త ప్రకటించడానికి. అరేబియా దేశము నుండి మరలా ఆయన ఎక్కడికి వచ్చాడు అంటే మనం చూడగలిగితే దమస్కు పట్టణానికి మరలా వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అరేబియా దేశానికి వెళ్ళాడు, సువార్త చెప్పాడు. సువార్త చెప్పిన తర్వాత దమస్కునికి వచ్చాడు. దమస్కులో 3 సంవత్సరాలు ఉన్నాడు. దమస్కులో 3 సంవత్సరాలు ఉన్న తర్వాత పౌలు గారు అప్పుడు ఎక్కడికి వచ్చాడు అంటే ఆయన మరలా యెరూషలేము పట్టణానికి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరలా యెరూషలేము పట్టణానికి ఎందుకు వచ్చాడు అంటే ఆయన మరి అపోస్తులను కలవడానికి యెరూషలేము పట్టణానికి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అపోస్తులు కలవడానికి అంటే ఈయన మారు మనసు పొందిన వెంటనే దమస్కు నుండి అరేబియా దేశానికి వెళ్ళాడు. అక్కడ సువార్త ప్రకటించాడు. అక్కడి నుండి మరలా వచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత దమస్కు నుండి యెరూషలేముకు వచ్చాడు. ఎందుకు అంటే అపోస్తులను కలవాలని. అంటే ఇతను మారు మనసు పొందిన వెంటనే అపోస్తుల దగ్గరికి వెళ్ళలేదంటే వెళ్ళలేదు. అపోస్తుల దగ్గరికి వెళ్ళుట కంటే దేవుడు అతని జీవితంలో జరిగించినటువంటి గొప్ప కార్యాన్ని, దేవుని గూర్చినటువంటి సాక్ష్యాన్ని చెప్పడమే గొప్ప అనుకున్నాడు. అందుకునే అరేబియా దేశానికి వెళ్ళిపోయాడంట. అలా వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు అపోస్తులు కలవాలనుకున్న ఆయన యెరూషలేము పట్టణానికి వచ్చి 15 దినాలు అక్కడ ఉన్నాడు. అయితే 15 దినాలు ఉన్నప్పటికి కూడా ఆయన ఎవరిని మాత్రము కలిశానని అక్కడ చెప్తున్నాడంటే మనం చూడగలిగితే చూడండి ఆ వచనంలో కేఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవ్వరిని నేను చూడలేదు. ఎప్పుడు వచ్చాడంట? దమస్కు నుండి అరేబియా దేశానికి వెళ్ళాడు. అరేబియా దేశం నుండి దమస్కునకు వచ్చాడు. 3 సంవత్సరములు ఉన్నాడు. 3 సంవత్సరములు ఉన్న తర్వాత యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేములో 15 దినాలు ఉన్నాడు. కానీ 15 దినాలలో ఎవరిని మాత్రం పరిచయం చేసుకున్నాడంటే కేవలం ఒక కేఫాను మాత్రం, అంటే పేతురు గారిని మాత్రమే పరిచయం చేసుకున్నాడంట. మరి మిగిలిన వారందరూ ఏమయ్యారు అంటే మిగిలిన వారందరూ కూడా ఎక్కడికో మిషనరీగా సువార్తకు వెళ్ళిపోయారు. నేను ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే 15 రోజులు ఉన్నటువంటి యెరూషలేములో 15 రోజులు ఉన్నటువంటి ఈయన ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తారండి అపోస్తులందరూ. అంటే ఇంకొక 2 రోజులు కాదు, ఇంకొక 10 రోజులైనా 15 రోజులైనా ఉండేవాడు. కానీ వాళ్ళు 10 రోజులైనా 15 రోజులైనా రానంత దూరానికైనా వాళ్ళు వెళ్ళారు. కాబట్టే పౌలు గారు అనుకుని ఉంటారు, వాళ్ళ కోసం ఎదురు చూసుట కంటే పేతురు గారిని కలిశాను కాబట్టి నేను పేతురు గారిని పరిచయం చేసుకున్న ఆ పనిలో నేను నిమగ్నం అయిపోతాను అనుకుని ఉండాలి. కనుక ప్రియమైన దేవుని వారిలో ఇక్కడ మనం చూడగలిగితే అంటే అప్పటికే వారందరూ ఎక్కడికి వెళ్ళారంటే వివిధ దేశాలకు వాళ్ళు అప్పటికే అన్య జనాంగంలోనికి వాళ్ళు సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయి ఉండాలి. అందుకునే పౌలు గారికి పేతురు గారు తప్ప మరెవ్వరూ దొరకలేదంట. ఆయన్ని మాత్రమే నేను పరిచయం చేసుకున్నానని ఆయనే స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వారలారా, ఒకవేళ 2 రోజులకి మనం పక్క ఊరు వెళ్ళామనుకుని కొన్ని గంటల ప్రయాణం, పక్క రాష్ట్రానికి వెళ్ళామనుకోండి 1 రోజు ప్రయాణం, ఇంకా దూరం వెళ్ళామనుకోండి 2 రోజులు 3 రోజులు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా
15 రోజులైనా 10 రోజులైనా రారు అనుకుంటున్నారు అంటే అయినా ఎంత దూరానికి వాళ్ళు వెళ్ళిపోయి ఉండాలి, ఎంత దూరానికి వారు వెళ్ళిపోయి ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇలా మనం ఆలోచన చేయగలిగితే అప్పటికే వారు ఎంతో దూరం వెళ్ళిపోయి సువార్తకు మరలా తిరిగి వస్తారో లేదో కూడా తెలియని పరిస్థితులు. ఎందుకంటే ఈరోజు మనం ప్రయాణం మనకి ఇంకా ఒక నెల రోజుల తర్వాత ప్రయాణం ఉంటే ఇప్పుడే మనం టికెట్లు బుక్ చేసుకుంటాం, మరలా తిరిగి రావడానికి కూడా బుక్ చేసుకుంటాం మనం. కానీ అప్పటి పరిస్థితులు అలాంటివి కాదండి. వెళ్ళిన వ్యక్తి ఎప్పటికి వస్తాడో కూడా తెలియదు. అలాంటి ప్రయాణాలు ఆ రోజులు వారు ప్రయాణం చేస్తూ ఉండేవారు. అంటే అప్పటికే వాళ్ళందరూ మిషనరీలుగా సువార్త ప్రకటించడానికి దేశాలు వెంబడి వెళ్ళే ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి మరొకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ మాటను తీసుకున్నారు అపోస్తులు. ఈ మాటను తీసుకుని సమస్త జనులను సర్వలోకానికి వెళ్ళారంట, జనాంగం దగ్గరికి వెళ్ళంట. అందరినీ విశ్వాసులుగా కాదు కానీ శిష్యులుగా మార్చుటకు వారు ప్రయత్నపడుచు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చుచు వారు తమ సువార్త యాత్రలో ముందుకు సాగుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అలాంటి ప్రయాణములోనే తోమా గారు మన ప్రాంతానికి వచ్చి ఉండవచ్చు అంటున్నారు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే బైబిల్లో అంత క్లియర్గా వ్రాయబడలేనప్పుడు మనం మాట్లాడకూడదు. అంటే ఒకవేళ తోమా గారే భారతదేశానికి వచ్చారు అని చెప్పడానికి ఇంకా కొన్ని ఆధారాలు అయితే కొంతమంది మనకు చూపిస్తూ ఉన్నారు. ఏంటి ఆ ఆధారాలను మనం చూడగలిగితే, మన యొక్క ఇండియాలో మైలాపూర్లో తోమా గారి యొక్క సమాధి ఉందని, తోమా గారు మరణించారని, ఎక్కడండి మైలాపూర్లో తోమా గారు మరణించారని మరి ఎవరు చెప్తున్నారంటే మార్కో పోలో తన యొక్క పుస్తకంలో రాశాడండి. ఒక చరిత్రకారుడు తన పుస్తకంలో రాసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదండి, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఎవరండి, స్వామి వివేకానంద. ఆయన కూడా ప్రబోధరత్న అనే పుస్తకంలో ఆయన కూడా తోమా గారిని గురించి మాట్లాడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రబోధరత్న అనే పుస్తకంలో స్వామి వివేకానంద గారు కూడా తోమా గారిని గురించి మాట్లాడారు. లేదండి ఇవి మాకు సరిపోవిండి అని ఒకవేళ మీరు అనుకుంటే, ఒకవేళ భారతదేశానికి తోమా గారే సువార్త ప్రకటించడానికి వచ్చారు, ఆయనే మనకు సువార్తను అందజేశారు అని ఒకవేళ మనము మాట్లాడుకున్నది ఒకవేళ మీకు నమ్మిక కుదరకపోతే మరొక ఆధారం ఏమిటి అంటే 1964 1965 మన యొక్క ఇండియా స్టాంప్ అయినటువంటి 15 పైసలు విలువ చేసే స్టాంపు ఈరోజు నేను కూడా చూసాను. అది ఒకవేళ మీరు మరి గూగుల్లోకి వెళ్ళి లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి 1964 1965 సంవత్సరపు ఇండియా స్టాంప్ అని మీరు పిలిస్తే ఒకవేళ చెబితే ఆ స్టాంప్ మీద ఎవరి ఫోటో ఉంటుందో తెలుసండి, తోమా గారి ఫోటో ఉంటుంది. అంటే ఇండియా ప్రభుత్వమే తోమా గారి యొక్క బొమ్మను స్టాంప్ మీద ముద్రించడానికి ఒప్పుకుంది అంటే ఆయన చేసినటువంటి సేవను మెచ్చి ఉండాలి, ఆయన చేసినటువంటి సేవకు స్పందించి ఉండాలి. స్పందించకపోతే ఆయన ఫోటో ఎలా వేస్తుంది? ఒకవేళ నా మాటలు మీకు నమ్మిక కుదరకపోతే మీరే ఒకసారి గూగుల్లోనికి వెళ్ళి చెక్ చేసుకోండి. నేను అలా చెక్ చేసి చూసే మీకు చెప్తున్నాను. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ వరకు మనం ఆలోచిస్తే ఇంకా సెయింట్ తోమా అనేటువంటి పేర్లతో ఎన్నో చర్చిలు ఉన్నాయి. ఇంకా కేరళ ప్రాంతంలో చూడగలిగితే తోమా గారికి సంబంధించి ఎన్నో శిలాశాసనాలను మనం చూస్తాము. తోమా గారి యొక్క సమాధిని కూడా మనం చూస్తాం. వీటన్నిటిని ఆధారం చేసుకుంటే మన భారతదేశానికి తోమా గారే సువార్తను తెచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన ఎవ్వరూ చేయలేనటువంటి ఒక అద్భుత కార్యాన్ని కూడా కేరళ ప్రాంతంలో చేసినట్లుగా ఇప్పటికీ కూడా మనకు ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి.
కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒకవేళ ఈ యొక్క మన భారతదేశానికి అసలు సువార్త ఎలా వచ్చింది, ఈరోజు నేను సువార్థికుడిగా ఉన్నాను అంటే, ఈరోజు ప్రభు మాటలు నేను వింటున్నాను అంటే, అసలు ఎవరు తీసుకువచ్చారు, ఈ ప్రభు మాటలు ఎవరు మోసుకువచ్చారు అన్నది ఈరోజు ఎవరికి తెలియదు. కానీ అలా తెలుసుకోవలసినటువంటి అవసరత మనకు ఉంది. ఎవరు తీసుకొచ్చారండి? అపోస్తులైనటువంటి తోమా గారు వల్ల మన భారతదేశానికి మనకి సువార్త వచ్చినట్లుగా మనకి ఎన్నో రుజువులతో కూడినటువంటి మాటలను మనము విన్నాం ప్రియమైన దేవుని వారలారా. కనుక అలా ఆయన మన భారతదేశానికి సత్య సువార్తను తీసుకుని వచ్చి నిత్య జీవాన్ని మనకు తెలియచేసి ఆయన తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంటే సువార్తలో తన ప్రాణాన్ని పెట్టాడు. అలాంటి తోమా గారు లాంటి వారు ఎందరో ఈరోజు ప్రాణాలు పెడుతున్నారు. అలా వారు ప్రాణాలు పెట్టారు కాబట్టి ఈరోజు సువార్త మన చేతికి వచ్చింది. ఈరోజు నిత్య జీవం అనేది మనకు తెలిసింది. ఈరోజు ఒక మార్గం, మోక్షానికి మార్గం ఏదంటే మనకు తెలిసింది. ఒకవేళ ఆయనే రాకపోయి ఉంటే, ఆయనే బలైపోకపోతే ఈరోజు మనకు మోక్షానికి మార్గం తెలిసిదా? అలాగే యేసుక్రీస్తు వారికి కూడా ఈ లోకానికి మానవాళి కోసం ఆయన రాకపోతే ఈరోజు మనకు నిత్య జీవం అనేది ఉండేదా? పాప విమోచన ఉండేదా? కనుక ప్రియమైన దేవుని వారలారా, మన పాపములన్నీ కొట్టివేయటకు యేసుక్రీస్తు వారు ఎలా అయితే ఆ పరలోక వైభవాన్ని వదిలిపెట్టి ఈ లోకములోకి వచ్చి మన నిమిత్తము ఆయన ఎలా అయితే ఆయన బలి అర్పణ అయ్యారో, అలాగే ఈ సువార్తను మన వరకు తీసుకురావడానికి తోమా గారు కూడా అలాగే బలి అయిపోయారు మన భారతదేశంలో. అలాగే అపోస్తులందరూ కూడా అలా బలైపోయారండి. పేతురు గారు కూడా ఆయన సిలువకి ఆయన్ని అప్పగించేస్తారు ప్రియమైన దేవుని వారలారా. అలాగే ఎంతో మంది సేవకులైన వారు తమ ప్రాణాలు పెట్టి మనకి సువార్తని, వాక్యాన్ని అందజేశారు. వాళ్ళ ప్రాణాల విలువ ఎంత అంటే, ఇదిగో ఈరోజు నిత్య జీవానికి చేరడానికి మనం ఎంతైతే మనం కష్టపడుతున్నామో ఆ రోజు ఈ వాక్యాన్ని మన వరకు తేవడానికి వారు కూడా అంతే కష్టపడ్డారు. వాళ్ళంత కష్టపడి చెమటోచి రక్తం చిందించి ప్రాణాలు పెట్టి అంత కష్టపడి ఈ వాక్యాన్ని మన వరకు తెస్తే, మనం ఈరోజు చెమట కార్చకుండా ఫ్యాన్ కింద కూర్చొని కూడా మనం వాక్యాన్ని చదవలేకపోతున్నాం ప్రియమైన దేవుని వారలారా. వాళ్ళ యొక్క ఆసక్తి ఎలా ఉంది, ఈరోజు మన యొక్క ఆసక్తి ఎలా ఉందో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ప్రియమైన దేవుని వారలారా. ఆల్రెడీ వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. మీకు బాగా అర్థం కావాలంటే, ఒక మార్గంలో మనం వెళ్తున్నప్పుడు మనకన్నా ముందు కొంతమంది వెళ్తున్నారు. అలా వెళ్తున్నటువంటి వారు ఆ మార్గంలో ఉన్నటువంటి ముళ్ళు, ఆ మార్గంలో ఉన్నటువంటి రాళ్ళను అన్నీ ఏరి పారేస్తున్నారు. ఇప్పుడు మనకి వాళ్ళ వెనకాల మనం ప్రయాణం చేసినప్పుడు మనకి ఏమైనా గుచ్చుకుంటాయా? మనకేమైనా రాళ్ళు గుచ్చుకుంటాయా? ముళ్ళు గుచ్చుకుంటాయా? లేదు. ఎందుకంటే మనకన్నా ముందు వెళ్ళిన వారికి అవి గుచ్చుకున్నాయి కాబట్టి వాళ్ళు వేరి పారేశారు. ఈరోజు వాళ్ళు కూడా అంతే, అపోస్తులు కూడా అంతే. వాళ్ళు ప్రాణాలు అర్పించారు, రక్తాలు చిందించారు, అవమానాలు, నిందలు ఎన్నో పడి ఈ సువార్తని, ఈ సత్యవాక్యాన్ని మన చేతికి తెచ్చినప్పుడు ఈరోజు ఆ సత్యవాక్యాన్ని కూర్చుని చదివి అర్థం చేసుకోవడానికి కూడా ఈరోజు మనకి ఏం లేదండి, సమయం లేదు ప్రియమైన దేవుని వారలారా. కనుక వాక్యాన్ని ఎవరో ఏదో చెప్పారని అపార్థం చేసుకోకుండా, బైబిల్లో ఉన్నది చదవడం రాక అపార్థం చేసుకోకుండా, దాని విలువను పోగొట్టకుండా దీన్ని అర్థం చేసుకుని మన జీవితాలకి వెలుగునిచ్చే ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధగా విని ఈ వాక్య ప్రకారంగా మీ జీవితాలను కట్టుకుని, వారి జీవితాలు త్యాగం చేశారు మీ జీవితాలు కట్టుకోవడానికి. కనుక ఇలాంటి వాక్యం చేత మన జీవితాలను కట్టుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను ప్రియమైన దేవుని వారలారా. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు నాయన. ఈరోజు తండ్రి దేవా, నిత్య జీవం అంటే ఏంటో తండ్రి దేవా, మోక్షానికి మార్గం ఏమిటో, ఎలా నడవాలో తండ్రి మాకు తెలియచేయుటకు తండ్రి ఆనాడు ఎంతో మంది బలైపోయారు తండ్రి. అలాంటి వారి రక్తపు మడుగుల్లో నుండి, అలాంటి వారి యొక్క శ్రమలో నుండి, అలాంటి వారి యొక్క శోధనలో నుండి తండ్రి దేవా ఈరోజు తండ్రి మీ వాక్యపు వెలుగులోనికి మేము వచ్చాం తండ్రి దేవా. ఎంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు తండ్రి. ఇంకా ఎందరో తండ్రి ఈ భాగ్యాన్ని పొందుకోలేని వారుగా ఉన్నారు. ఇది ఒక మత పుస్తకంగా ముద్రించిన వారు ఉన్నారు తండ్రి. అలాంటి వారు మనోనేత్రాలు తెరవచేసి తండ్రి ఇది ఒక మార్గాన్ని చూపించే పుస్తకం అని తండ్రి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నటకు వారి హృదయాలను తాకండి దేవా తండ్రి. వాక్యము
చేత మీరు సంధించినప్పుడు వారి హృదయాలు స్పందించుటకు కృపచూపి సహాయం చేయమని తండ్రి, ప్రతి వారి యొక్క మనోనేత్రాలు వెలిగించమని తండ్రి, అయా మూతబడిన కన్నులు తెరవచేసి తండ్రి దేవా, వంగని ప్రతి మోకాల్ని వంచి తండ్రి, స్తుతించిన ప్రతి నాలుకను స్తుతింపచేసి తండ్రి దేవా, అయా తండ్రి దేవా, ఇదిగో మార్గము సత్యము జీవమునైనటువంటి ఈ మార్గాన్ని వాళ్ళు తెలుసుకొనుటకు, ఈ సత్యాన్ని తెలుసుకొనుటకు తండ్రి దేవా, ఈ మార్గంలో ప్రయాణించుటకు, ఆ జీవాన్ని పొందుకొనుటకు ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా మా ప్రాంతాన్ని మీరు జ్ఞాపకము చేసుకుని తండ్రి దేవా, అయా చక్కటి తండ్రి దేవా, అయా తండ్రి ఆలోచన కలిగి చక్కటి నిర్ణయాన్ని తీసుకునే భాగ్యాన్ని మా ప్రాంత ప్రజలందరికీ మీరు దయచేసి ప్రతి విషయంలో మీ కాపుదల దయచేసి కృప చూపుతారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేరున వందనాలండి.